అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సరిపోతుంది. మరలా ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనమందరం కూడా కూడుకుని ప్రభుని కనపరిచి ఆరాధన చేయడానికి, పాటల ద్వారా దేవుని మహిమపరచడం, దేవుడి సమయాన్ని బట్టి దేవునికి ఘనత మహిమ కలిగినట్లు మన చేతులు పైకెత్తి అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ తెచ్చి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 33వ కీర్తన. కీర్తన గ్రంథము 33వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. చాలండి. ఈ సమయంలో చదువుకున్న ఈ లేఖన వాక్యం నుండి మనము ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే మనము గతించినటువంటి కొన్ని రోజుల నుంచి కూడా మనము ఒక అంశం మీద మనము చక్కటి వర్తమానాలు మనం వింటున్నాం. ఏంటి ఆ వర్తమానాలు అంటే, దేవుని వాక్యం వల్ల ప్రయోజనాలు అనే అంశం మీద మనం చెప్పుకుంటాం. అయితే అంతకుముందు కూడా ఆత్మరక్షణ పొందుడి అనే దాని మీద కొన్ని వారాలు చెప్పాను. ఈ వారం కూడా చెప్దామనుకున్నాం. దేవుడు మరలా ఈ అంశం మీద మరొకసారి దేవుని వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. కనుక ఈ రోజున మనము దేవుని వాక్యం వల్ల ప్రయోజనాలు. నేను చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. చాలాసార్లు మిమ్మల్ని వాక్యం నుంచి స్థిరపరచాలనేటువంటి చక్కటి వర్తమానాలు, మాటలు చేత మిమ్మల్ని దేవుని వద్దకు నడిపిస్తున్నాను. ఎందుకు పదే పదే ఈ అంశాన్ని మీ మధ్యన ఉంచుతున్నాను అంటే, పదే పదే ఈ వాక్యాన్ని లేక ఈ అంశాన్ని మీ మధ్యన ఉంచి చెప్తున్నానంటే, వాక్యం వల్ల ఎంత ప్రయోజనం ఉంది మనకు, వాక్యం వల్ల మనకి ఎంత ఆశీర్వాదం ఉంది, వాక్యం వల్ల మనకి ఎంత దీవెన మనకు ఉంది అనేటి సంగతులు మీ సంఘం తెలుసుకోవాలని, సంఘంకి ఆలోచింపచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంశాన్ని దేవుడు ఇచ్చి మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశంలో మనం అనేక సంగతులు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అనేక సంగతులు మనము ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఈ లోకంలో ఏది ప్రయోజనం లేదు, కానీ ఒక
ఒక మనిషి జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, అలాగే ఒక యవనస్తుల జీవితంలో వాక్యం ఒకటి మాత్రమే ప్రయోజనం. వాక్యం లేక తిరిగేవాళ్ళు, వాక్యమును చదవక ఉండేవాళ్ళు, వాక్యమును ఆలోచింపక జీవించేవాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో నాశనమైపోతున్నారు. దేవుని బిడ్డలారా, మరి కొంతమంది వాక్యాన్ని ఆలోచించి, వాక్యాన్ని వెంబడించి, వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకుని బాగుపడి ఒక చక్కటి ఔన్నత్యమైన జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పి నేను చాలాసార్లు సంఘంలో చెప్తూ ఉన్నది ఏంటి అంటే, వీళ్ళు బైబిల్ చదువుతున్నారా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతున్నారా అనే విషయాన్ని పద్దాక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఏది ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం అని ప్రయాసపడుతున్నామేమో కానీ అస్సలు ప్రయోజనం అనేది మాత్రం ఎక్కడా నీకు దొరకదు. వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా జీవించి ఆ ప్రకారంగా నువ్వు దేవునిలో నిలబడితేనే నీకు ఏవైనా ప్రయోజనకరమైన పరిస్థితులు కనపడతాయి. అంతవరకు కనపడవు. కనుక ప్రియులారా గమనించండి, ఈ వాక్యంలో యెహోవా వాక్యము యథార్థమైనది. మీకు అర్థమవుతుందండి? యెహోవా వాక్యము యథార్థమైనది, సత్యమైనది, మరొక చోట నీతి గలది, మరొక చోట మార్గమైనది, ఇలా ఎలుగైనది అని ఈ వాక్యముల గురించి మాట్లాడడం జరుగుతుంది. అసలు వాక్యం అంటే ఎవరు అంటే యేసు ప్రభువే. ఇది మొదట మనము గ్రహించవలసిన విషయం. యేసు ప్రభు లేకుండా కొంచెత్తు కూడా ఒక అడుగు ముందుకు వేయలేవు, వెనక్కి వేయలేవు. కనుక వెయ్యాలని చూసి లేకపోతే ఎవరు సహాయం చేస్తారని చూస్తే అది దేవుడు మాత్రమే ప్రేరేపిస్తే వాడు చేయలేము. కానీ ఆయన ఆజ్ఞిస్తే మాత్రం అసలు ఏమీ జరగదు. మన ప్రయాసంతా వ్యర్థమవుతుంది. బైబిల్లో మనకి యేసు ప్రభు వారి యొక్క శిష్యులైన వారు ఉన్నారు. వారిలో ఒకడు గురించి నేను మాట్లాడి నేను ముందుకెళ్తాను వాక్యంలో. అతని పేరు సీమోను పేతురు. ఏం పేరండి? సీమోను పేతురు. ఆయన సీమోను పేతురు అని పిలుస్తారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన దేశ సంచారం చేస్తూ, గ్రామ సంచారం చేస్తూ, పట్టణ సంచారం చేస్తూ మీలాంటి వ్యక్తులకు, పాపంలో ఉన్న వ్యక్తులకు, అందులో లోకంలో పడిపోయిన వ్యక్తులకు ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ మొదలెట్టాడు. అయితే అనేక మంది కూడుకోవడం జరిగింది. అయితే ఈ పేతురు అనేవాడు ఒక రాత్రి తన వృత్తి, తన వ్యాపారం చేపలు పట్టేది కనుక తన పని అదే కనుక ఏం చేశాడు అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి, నదులకి వెళ్ళాడు. ఆ నదులోకి వెళ్ళింది అతను చాలా లోతుకి వెళ్ళాడు. చేపలు ఏటకి చాలాసార్లు తెల్లవారి వరకు కూడా ఏం చేశాడంటే చేపలు ఏటాడటం ప్రారంభించాడు. అంటే మీకు అర్థం అవ్వాలి, తన ప్రయాస చూడండి. అందుకే చెప్తున్నాను, మనుషుల యొక్క ప్రయాస ఎప్పుడూ కూడా శూన్యం. అది దేవుడు చేస్తేనే కార్యం జరుగుద్ది. అది
అంతేగాని దేవుని మీద ఆధారపడమే ప్రాముఖ్యం. నీ ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి. దేవుడి మీద ఆధారపడాలి. అలాంటి పేతురు రాత్రి అంతా కూడా ఏం చేశాడంటే సముద్రం అంతా తిరిగాడండి. ఈ పేతురు అనే వాడికి చేప ఎక్కడ ఉంటుందో, చేపలు ఎక్కడ ఉంటాయో, ఎంత లోపల అవి ఉంటాయో, ఎంత దూరంలో ఉంటాయో ఇవన్నీ కూడా బాగా ఆరితేరిన వాడు. చేపలు పట్టడంలో మంచి నైపుణ్యత కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా కూడా పట్టడం ప్రారంభించాడు. నిద్ర లేకుండా ఏ ప్రయాసాలు పడ్డాడు. తెల్లవారిపోతుంది. ఇంకా తెల్లవారిపోతే ఇంకా చేప అనేది కనిపించదు, దొరకదు కూడా. ఈ విషయం తెలుసు కనుక అతడు ఇంకా సూర్యోదయం అవుతుంది, ఇంక వెళ్ళిపోవాలని చెప్పేసి ఒడ్డుకొచ్చేసాడు. వచ్చిన తర్వాత అతడు చాలా దిగులు పడుతున్నాడు. ఈరోజు నా కుటుంబాల పరిస్థితి ఏమిటి? అంతే కదా, వ్యాపారస్తులు అదే కదండి. ఏ వ్యాపారం చేసినా కానీ ఆ వ్యాపారంలో వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే తన పిల్లలకి, తన కుటుంబానికి ఏం జరుగుతుందంటే ఆ రోజు వెళ్తుంది. అలాగే పేతురు బాధ కూడా అటువంటి బాధే. అయితే దేవుని యొక్క బిడ్డలను మీరు గమనించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని ఎత్తాను అని అంటే, మన ప్రయాస వ్యర్థమవుతుంది. మన ప్రయాసలో దేవుడు ఉండాలి అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు లేకుండా ఏమీ చేయలేవు. చివరాఖరికి నెత్తి మీద చేతులు వేసుకుని అంత అయిపోయిన తర్వాత దేవుడా సహాయం చేయమని అడిగితే ఏంటి లాభం? నువ్వు అడగవలసిన సమయంలో, రావాల్సిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో, దేవుని యొక్క సన్నిధిలో నడవలసిన సమయంలో నడవకుండా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఉంటే, జీవిస్తే ప్రయోజనం లేదని దేవుని వాక్య ప్రకారంగా మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే పేతురు అనేటివాడు ఆ సముద్రం దగ్గర నుంచి, సముద్రంలోంచి పైకి వచ్చిన తర్వాత ఒడ్డున ఉన్నాడు. మరి అక్కడ జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కలిగి ఉంటే ఎలా ఉంటుందో, దేవుడు కలిగి లేకపోతే ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే దేవుడు కలిగి లేడు, దేవుని యొక్క వాక్యం కలిగి లేడు. దేవుని యొక్క మాట విని నడిచినటువంటి పరిస్థితి లేదు. వాక్యాన్ని మనం చూద్దాం. అందరూ బైబిల్ తెచ్చి చూద్దాం. లూకా రాసిన సువార్త 10 అందరూ కూడా ఒకసారి తెరవండి. అందరూ కూడా తెరవండి. ఈ 5వ అధ్యాయం నుంచి మీరు జాగ్రత్తగా 11వ అధ్యాయం వరకు చదివితే మనకి నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉంటాయి. అయితే ఒక విషయాన్ని మనం చదువుకుని ముందుకెళ్ళటానికి ఇష్టపడతాం. 5వ అధ్యాయం కంటే ముందుగా 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతాం. ఎందుకంటే కీలకమైన మాట మనం చదవకుండా కిందకి వెళితే వాక్యం అర్థం అవుతుంది. కనుక 4వ అధ్యాయము 42, 43, 44 వచనాలు చదువుకుని అప్పుడు ఇది చదువుతాం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళాను. జనసమూహం ఆయనను వెదుకుచు ఆయన ఎద్దుకు వచ్చి తామును విడిచిపోకుండా ఆపగా, ఆయన నిన్నతర పట్టణముల్లోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నిన్ను పంపబడుతున్న వారితో చెప్పాను. తరువాత ఆయన యూదయ సమరయ మందిరములో చూడండి. ఆ తర్వాత ఆయన
యూదయ మరి మరి సమాజ మందిరములో సమాధి మందిరంలో ప్రకటించుచుండెను. చాలండి. పైన చెప్పుకున్నది 42 నుంచి 44 వరకు కూడా యేసు ప్రభువు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేసేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. వాక్యాన్ని చెప్పేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. జనాలు ఏమవుతున్నారంటే యేసు ప్రభు వెనకాల వస్తున్నారు. యేసు ప్రభు వెనకాల వచ్చేటువంటి జనాలు ఎటువంటి రకాలు అని అంటే, కొంతమంది వారి ఆరోగ్య సమస్యలు నిమిత్తం వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది దెయ్యాల పట్టి పరిస్థితులు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా వస్తారు. మరి కొంతమంది కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి వారు మరికొంతమంది వస్తారు. కొంతమంది ఆయన మాటలు ఎలా ఉన్నాయి అని వినడానికి వచ్చేవాళ్ళు మరికొంతమంది వస్తారు. మరికొంతమంది ఆయన తప్పులు ఎదగాలని చెప్పేసి మరికొంతమంది వస్తారు. ఇలా రకరకాల యొక్క యేసు ప్రభు వారు సువార్త చేస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్య ప్రకటన చేస్తున్నప్పుడు, ఆయా దేశాల్లో ప్రాంతాల్లో చోట్ల ఆయన తిరుగుతున్నప్పుడు అనేక మంది కుక్కలుగా వెళ్తున్నారు. అయితే ఆయన ఒక రోజున యూదా మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడు. యూదా మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేసిన జనం ఎక్కువైపోయారు. ఆయన మీద పడుతున్నారు జనం. ఆయన చెప్పడానికి, ఆయన మాట్లాడడానికి కిక్కిరిచిపోయారు. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ తర్వాత ఆయన యూదా సమాజ మందిరంలో ప్రకటించుచుండెను. అప్పుడు ఆయన ఆ మందిరంలోంచి బయటకు వచ్చేసి సముద్ర తీరానికి వచ్చాడు. అయినప్పుడు కూడా జనాలు వస్తూనే ఉన్నారు, పరిగెడుతూనే ఉన్నారు. అప్పుడు జరిగిన సందర్భం ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో పేతురు గారి యొక్క ప్రయాస కనబడుతుంది. వాక్యానికి ముందు, వాక్యానికి తర్వాత యొక్క ప్రయాస ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఈ యొక్క వాక్యములు మనకు మీకు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమండి, చదువుదాం. 5వ అధ్యాయం లూకా సువార్త. అమ్మా 5వ అధ్యాయం మొదటి రోజు. జన సమూహము దేవుని వాక్యం వినుచు. మరి చదవమ్మా. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు నిలిచి. ఆగండి. ఇలా పైన 42, 43, 44 వచనాల్లో మనం చదువుకున్న రీతి ఏమిటి అంటే, మరొకసారి చదవండి ఆ మాటలు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జన సమూహం ఆయన వెదకుచు ఆయన ఎద్దుకు వచ్చి. ఎందుకు వచ్చారు? దేని కోసం వస్తున్నారు అంటే వాక్యం వినడానికి. మమ్మల్ని విడిచిపోకుండా ఆపగా. చూడండి, మమ్మల్ని విడిచిపోకుండా అని, మమ్మల్ని విడిచిపెట్టొద్దని చెప్పేసి అడ్డగిస్తున్నారండి. వాళ్ళ సమస్యల కోసం, ఇంత చెప్పాను కదా, రకరకాల సమస్యల కోసం అడ్డగిస్తున్నారు కదా. మనకి సీఎం వచ్చాడు అనుకోండి, మనం ఆఫ్ చేస్తాం కదా. ఎందుకు ఆఫ్ చేస్తాం? మమ్మల్ని దాటి వెళ్ళొద్దని ఎందుకు ఆఫ్ చేస్తాం? మనకున్న సమస్యలు, పరిస్థితులు చెప్పుకోవడానికి. అయితే ఈ సీఎం కాదు, కానీ ఈయన సీఎం కంటే గొప్పవాడు. ఈయన ఏది చెప్తే అది జరుగుద్ది, మనం చెప్పుకుంటే కార్యాలు జరుగుతాయి అని ఇక్కడ తమను విడిచిపెట్టవద్దని, తమల్ని మా మనవి ఆలకించమని, మా విషయాలను నువ్వు ఆలకించాలని అంటూ ఏం చేస్తున్నారంటే ఆయన ఎంటబడుతున్నట్లుగా మనం చదువుతాం. నేను ఇతర పట్టణాల్లోనూ, నేను ఇతర పట్టణాలు వెళ్ళాలి, ఇతర యొక్క గ్రామాలు వెళ్ళాలి, అక్కడ దేవుని సువార్త వాక్యం చెప్పాలి. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. దేవుని స్తోత్రం. ఇందు నిమిత్తము ఆయన పంపబడ్డాడండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి. అంటే ఈ రోజున దేవుని సేవకులు కూడా చేయవలసింది దేవుని వాక్యం చెప్పాలి. చాలామంది ఈ రోజున మందిరాలకి వెళ్తున్నారంటే
ఆ కార్యం జరగాలి, ఈ కార్యం జరగాలి, మా పిల్లడికి పెళ్ళవ్వాలి, మా పిల్లకి సుఖాన్ని కానుపు రావాలి, నాకు స్వస్థత కలగాలి, నాకు ఆ యొక్క ఆరోగ్యం బాగుంది అయిపోవాలి, ఇలా రకరకాలుగా పెడుతున్నారు జనం. ఆయన ఉద్దేశం కూడా చెప్తున్నాడు, నేను ఎందుకు పంపబడ్డాను? నిజమే, స్వస్థపరచడానికే, బాగు చేయడానికే, కానీ అంతకంటే ముందుగా ఆత్మరక్షణ కొరకై. దేవుని యొక్క వాక్యము యొక్క ప్రయోజనం ఏమిటంటే ఒక మనిషి రక్షణ పొందాలి, ఆ దేశం రక్షణ పొందాలి, ఆ గ్రామం రక్షణ పొందాలి, ఆ పట్టణం రక్షణ పొందాలి, ఆ కుటుంబం రక్షణ పొందాలి, ఆ సంఘం రక్షణ పొందాలి. అది ఆయన యొక్క ఆలోచన. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆయన ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్యమును ప్రకటన చేయవాలను ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితేని వారితో. ఇందు నిమిత్తము పంపబడ్డాడో ఆయన కారణం చెప్తున్నాడు. ఆయన. మీ అందరికీ తెలుసు సమరయ స్త్రీ గురించి, ఇలా ఉంచండి. ఆయన కారణం చెప్తాడండి. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. ఇది ఎలాగే ఉంచండి చెప్తాను అన్నరా. బావి దగ్గరికి వస్తే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ స్త్రీని మరి స్త్రీ నీళ్ళని అడుగుతాడు. అడక్క ముందే తన శిష్యుల్ని ఏమంటాడంటే, నాకు ఆకలిగా ఉంది అని చెప్పి పట్టణంలోకి వెళ్ళి ఏమైనా తీసుకొస్తామని వాళ్ళు వెళ్తారు. యేసు ఒక్కడే బావి దగ్గర ఉంటాడు. అక్కడికి సమరయ స్త్రీ రావటం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరికీ ఒక సంభాషణ జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను ఇచ్చిన నీళ్ళైతే నీకు దాహం అవ్వదు అంటే, ఆమె కూడా కొన్ని కారణాలు చెప్తుంది. ఈ బావి లోతుగా ఉంది, ఇది మా పితృడైనటువంటి యాకోబు బావిది కనుక ఇలాగ మాట్లాడటం జరుగుతుంది. అన్న తర్వాత ఆమెకి చక్కటి వాక్యాన్ని చెప్తాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తాడు, వాక్యం మాట్లాడతాడు. ఆ యొక్క వాక్యానికి ఆవిడ మార్చబడి అక్కడే తెచ్చినండి పాత్ర, ఆ కుండ కానీ బిందె కానీ ఏదైతే ఉందో అది పాడేసి ఆ వాక్యం చేత మార్చబడి, దేని చేత మార్చబడింది? అందరూ స్తోత్రం చెప్పండి. అంటే వాక్యం వల్ల ప్రయోజనం చెప్తున్నాను. ఏం చేసింది ఆవిడ? వెంటనే అక్కడ అది విడిచిపెట్టి ఆమె యొక్క జీవితంలో ఉన్నటి రహస్య పాపాలు కానీ, దేవునికి దూరంగా ఉన్నటి విషయాలు కానీ అంతా గమనించి, నిజంగా లోకరక్షకుడైన ఒక ఆయన వచ్చాడు అని ఆమె ఏం చేసిందంటే ఊళ్ళోకి వెళ్ళిపోయింది. అప్పుడు తన శిష్యులని వచ్చి వారు అంటారు, అయ్యా మేము భోజనం పట్టుకొచ్చి తినమంటే నేను భోజనం చేసేసాను అని చెప్తాడు. అప్పుడు అందరూ అనుకుంటారు, మనం తెలియకుండా ఎవరైనా రహస్యంగా తెచ్చి ఉంటారా అని అంటాడు. నేను వచ్చిన పని ఏమైంది? జరిగింది. అందుకే నేను ఇంటికి పంపబడ్డాను ఇక్కడ అంటున్నాడు. అక్కడ ఏంటి నేను వచ్చిన పని? నా పని అయిపోయింది. నేను ఎందుకు వచ్చాను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందు నిమిత్తం పంపబడితిని, అందు నిమిత్తమే కదా ఆ సమరయ పట్టణంలో వారి రక్షణ పొందడానికి పంపబడ్డాడు. కనుక ఆ ఒక్క స్త్రీ ద్వారా ఏం చేశాడు? ఆ పట్టణాలంతటిని కూడా దేవుని వాక్యం చేత నింపి వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, పాప శక్తులు అన్నింటినీ కూడా విడుదల పోయినట్లుగా వాక్యాన్ని ప్రకటన చేసి వాళ్ళందరికీ కూడా వాక్యం వైపు నడిపించాడు. అయితే ఇక్కడ పేతురు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఒకసారి చూద్దాం. 42, 43, 44 సారి చదివండి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జనసమూహం అని వెదకుచు ఆయన ఎదుకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇంత నిమిత్తమే నేను పంపబడిన వారితో చెప్పాను. తర్వాత ఆయన యూదయ సమాజ మందిరములో
ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడండి అనగా మందిరంలోకి వెళ్ళాడండి. ఆ మందిరం యూదుల మందిరం అన్నమాట, సమాజ మందిరం అన్నమాట. అప్పుడులోను యేసుప్రభు కాలంలో యెరూషలేములో దేవుని మందిరం ఉండేది. ఆయా పట్టణాల్లో సునగోగులు పడినటి అనగా సమాజ మందిరాలు అనబడినటి అనగా వాక్యమునకు పరిశీలి శాస్త్రులు చెప్పడానికి చిన్న చిన్న మందిరాలు ఉండేయండి. అక్కడ వెళ్ళాడు, ప్రకటన చేస్తున్నాడు. అక్కడికి జనం వచ్చారు. అయితే అక్కడి నుంచి అతను మరలా ఎక్కడికి వచ్చాడంటే సముద్ర తీరమునికి వచ్చినట్లుగా చూస్తాం. గెన్నేసెరతు అనేటువంటి సరస్సు దగ్గరికి, అదొక నది, అది గలియల నది. ఆ ప్రాంతానికి వచ్చాడు. గెన్నేసెరతు అనేది సరస్సు దగ్గరికి వచ్చాడు. సరస్సు కదా, కొల్లేడు సరస్సు మీ అందరికి తెలుసు కదా. ఎక్కడుంటుంది? ఇటు ఆకివీడికేసి సరస్సు ఉంటుంది, కొల్లేటి సరస్సు. అలాగే ఇక్కడ కూడా ఒక సరస్సు ఉంది, అది గెన్నేసెరతు అనే సరస్సు. అక్కడికి ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, జనసమూహము దేవుని వాక్యము ఇలుచు ఆయన మీద పడుచుండగా దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులు చూచెను. జాలరులు వాటిలో దిగి తమ వలలు కడుగుచుండెరి. ఆయన దోణిలోను సిమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహమును బోధించుండెను. దేవునికి స్తోత్రం. ఏమండి, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సముద్ర తీరాన్ని ఏమున్నాయి? దోణులు ఉన్నాయి. జాగ్రత్త, దోణులు ఉన్నాయి. ఆ దోణి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ దోణులు ఏం చేసుకుంటున్నారంటే శుభ్రం చేసుకుంటున్నారు. ఆ వలలు కూడా శుభ్రం చేసుకుంటున్నారు. అక్కడ అందరినీ చూశాడు, పేతురుని కూడా చూశాడు. అంటే సీమోను పేతురుని చూశాడు. సీమోను పేతురుని అన్నాడు, జనసమూహం నా మీద పడుతున్నారు, నేనైతే పడవ అంటే దోణిలో ఎక్కుతాను, నన్ను కొంచెం లోపలికి నడిపించు, నీటిలోకి నడిపించు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? సముద్ర తీరాలు. మరి చాలా చోటు ఉంటుంది కదండి, తినడానికి కూర్చోడానికి బాగుంటుంది కనుక. ఇన్ని వేల మంది అయినా కానీ ఆ యొక్క సరస్సు తీరాల ఖాళీ ఉంటుంది కనుక వాళ్ళందరూ కూర్చుని కొంతమంది నుంచి వింటారు, బాగుంటుంది. నన్ను ఆ దోణిలో ఎక్కించుకోమన్నప్పుడు ఆయన ఎక్కగానే ఆ దోణి చేసాడు, లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఆ నీటిలోంచి ఏం చేస్తున్నాడో తెలుసంటే వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అల్లు చెప్పండి, అల్లు చెప్పండి. అప్పుడు అందరూ వింటున్నారు. అందరూ వింటున్నారు చెప్పండి, అందరూ వింటున్నారు. మరి దోణిలో ఎవరుంటారు? దోణి నడిపే నాయకుడు ఎవరుంటారు? పేతురు గారు కూడా ఉంటాడు. అంటే అందరూ వినేటప్పుడు కూడా పేతురు కూడా ఎక్కడున్నాడు? దోణి నడుపుతున్నాడు కనుక అతను కూడా ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యము ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వింటున్నాడు. ఇలాగా వినగానే అతను దేవుని వాక్యం ఏమైపోయింది? ప్రవేశించింది. తర్వాత వాక్యం బయట ఉన్నవాడు కూడా, సముద్ర తీరాలు ఉన్నవాడు కూడా విన్నారు. ఆయన ప్రశ్నను ముగించేశాడు. పేతురు అన్నాడు, అయ్యా మనము వెళ్ళిపోదామని పేతురు అడిగాడు. వెళ్ళిపోదాం అని అడిగితే లేదు నీ దోణి కొంచెం లోపలికి నడిపించేయా అన్నాడు. ఇంకా లోపల ఉండగానే అప్పుడు పేతురు తన ప్రయాస చెప్తున్నాడు, నాకు అర్థమైంది బాబు, చేపలు పట్టడానికి గురించి మేము మాట్లాడుతున్నాం, నాకు అర్థమైంది, చేపలు ఇప్పుడు దొరకవు. రాత్రి అంతా కూడా మేము ఏం చేసాం? తిరిగాము, ఒక్క చేప కూడా పడలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఒక్క మాట అంటున్నాడు పేతురు, నీ మాట చెప్పున. దేవునికి స్తోత్రం. ఎవరి మాట చెప్పున?
అంటే మాట అంటే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దాకా ఆయన మాట విన్నాడు కనుక ఆ మాటల్లో పేతురు కూడా దేవుడు చేసే కార్యాలు గొప్పవే అని తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు దాకా విన్న వాక్యం నీ మాట అది ఏదైతే ఉన్నదో అది విన్నాను కనుక నాలో విశ్వాసం పుట్టింది కనుక నాలో దేవుని కార్యం జరుగుద్ది కదా అని నేను నమ్ముతున్నాను. నీ మాట చెప్పునా. ఇప్పుడు చదవండి. ఆయన బోధించుట సాధించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలన వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతే మీ ప్రయాసపడితేమో గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతురని ఆయనతో చెప్పాను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోన పాలివారు వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంజ్ఞలు చేసేది. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడిన వారందరూ విస్మయం పొందిరి. అలాగన సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడు ఇందువని సీమోనుతో చెప్పాను. వారి దోణిని దర్శించి సమస్తను విడిచిపెట్టని వెంబడించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యానికి ముందు వాక్యానికి తర్వాత ఎంత మార్పు వచ్చింది చూసారా? వాక్యం వలన ఎంత ప్రయోజనం. ఒక గంట సేపు కూర్చోడానికి ఇబ్బంది పడతారు, ఒక అరగంట సేపు వాక్యం వినడానికి ఇబ్బంది పడతారు, కంచేపు వాక్యం చదవండి అమ్మా అంటే ఇబ్బంది పడతారు. వారానికి 3 సార్లు 2 సార్లు ప్రార్థన ఉంటే రాలేకపోతారు. ఇంకా రకరకాలుగా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు, అనగా బైబిల్ తీసి చదవరు. ఇందుకు ఈ విషయాలు చెప్తారండి. వాక్యం వల్ల ప్రయోజనం. ఈ సీమోను పేతురు ఎంత ఆశీర్వాదం చూసారా? ఒకవేళ నేను రాను, నాకు ఇతర పనులు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతే ఈ ఆశీర్వాదం చూస్తాడా చెప్పండి? ఈ ఆశీర్వాదం చూడగలడా? ఈ రోజున చాలా మంది కూడా సంఘంలో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను ఇప్పుడు అనగా అని అంటున్నటువంటి వ్యక్తులు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రార్థన, ఈరోజు వాక్యము, ఈరోజు దేవుని సన్నిధి నీకుంది కనుక వాక్యం వినబడితే వింటే నా జీవితంలో ఏదో మేలు దేవుడు చేస్తాడు వాక్యం ద్వారా అనే గ్రహింపు శక్తి లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏం చేస్తున్నారంటే తెలిసింది. ఈ రోజున స్త్రీలు మొదలుకొని పురుషులు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యానికి దూరంగా ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మరి పేతురు కలిగిన మేలు ఆశీర్వాదాన్ని చూడగలుగుతారా? ఆలోచన చేయండి. దీవులు చూడగలుగుతారా? పేతురు చూశాడండి. ఎందుకు చూశాడో తెలుసండి, వాక్యం విన్నాడు. అది చదువుకునే అమ్మాయిలైనా, చదువుకునే అబ్బాయిలైనా, ఉద్యోగం చేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా, చేతి వృత్తులు చేసేవాడైనా, ఏదైనా కానీ దేవుని సహాయం లేకుండా ఏమీ చేయలేరు. చేయగలడానికి వాళ్ళకి శక్తి సరిపోదు. దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలడు. ఎందుకు చేయగలడంటే నువ్వు ఆయన వాక్యం విన్నావు కనుక, ఆయన వాక్యం నీలో ఉంది కనుక ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే ఆ ఆశీర్వాదకరమైన దారిలో నడిపిస్తుంది. ఆ దారిలో నీకేం కలుగుతుందంటే నువ్వు అనుకున్నది మాత్రమే జరుగుతుంది. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం ప్రయోజనాలు అనే అంశాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే అందుకే ఎంచుకున్నాను. దేవుని చిత్తమైతే ఇంకా మనం చాలా చెప్పుకోపోతాం. దేవుని యొక్క వాక్యం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ సంఘం పొందుకోవాలని, సంఘం దీవించబడాలని, ఆధ్యాత్మికంగా నడవాలని, దేవుని కొరకు బ్రతకాలని
ఈ రోజున దైవ సేవకుని దేవుడు ప్రేరేపించి ఆరోగ్యం బాగోపోయినా, మాట్లాడటానికి పరిస్థితి బాగోపోయినా, తలలో రకరకాల సమస్యలున్నా, కూర్చోడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, నోటి ద్వారా మాట్లాడటానికి కూడా మాట రాకపోయినా, మరి ఈ విధంగా దేవుని యొక్క శక్తి నింపుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యమును ప్రిపేర్ అయ్యి ఇంతగా చెప్తుంటే అన్నీ బాగున్నా, అంతా బాగున్నా, మీరు వచ్చి వాక్యం విని ఆశీర్వాదాలు పొందడానికి ఇష్టపడతలేదంటే ఎంత భయంకరమైన విషయమో ఆలోచన చేసుకోమని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. కానీ ఈ సేవకుడే లేకపోతే, ఈ వాక్యం లేకపోతే ఒక రోజున దేవుని బిడ్డలారా మీకు అనగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయ్యో అని మీరు ఏడవలసి ఉంటుంది. అనగా పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, వాక్యం మాట్లాడుతున్నాడు, రమ్మని చెప్పాడు, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ తిరిగాను, అక్కడ తిరిగాను, అలాగున్నాను, ఇలా ఉన్నాను, నా పనులు నేను చేసుకుంటూ జీవించాను. నేను దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి నేను నిలబడలేకపోయాను అని ఒక రోజున నువ్వు బాధపడే రోజు వస్తుందండి. ఎందుకు తెలుసా? మా ప్రయాస అటువంటిది కనుక, మా బాధ అటువంటిది కనుక, మా యొక్క చిత్తం ఏంటంటే దేవుని చిత్తం చేయడమే. అదే మీకు వాక్యం వల్ల ప్రయోజనాలు కలగాలని పేతురికి ఏం జరిగిందంటే విస్తారమైనటి, ఇంకా ఎప్పుడు చూడలేని, అసలు ఎప్పుడు చూడలేము, ఇంకా వాక్యాన్ని వెంబడిస్తే, వాక్యం చేస్తే, వాక్యాన్ని గైకుంటే, వాక్యాన్ని చదివితే, దేవుని సన్నిధిలో పాస్టర్ గారు చెప్పినట్టు వాక్యం ప్రకారంగా జరిగిస్తే, దేవుడు చెప్పినట్టుగా కాదండి, దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్తాడు కనుక దైవ సేవకుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి మీరు. ఈ రోజున దైవ సేవకుడు చెప్పినట్టుగా ఎవరు చేయట్లేదు. దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు, దైవ సేవకుడి మీద రకరకాలుగా ఉంటున్నారు. దైవ సేవకుడు అనగా అలాగే చెప్తాడు ఆయన అని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం వల్ల మరి ఆశీర్వాదాలు పొందడానికి దైవ సేవకుడు చెప్తున్నాడు అన్నమాట. ఎవరు కూడా గుర్తు ఎరక్కోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదాలు ఉంటాయా? వాళ్ళకి ఏమైనా పనులు జరుగుతాయా? ఏమైనా ఆశీర్వాదకరమైన జీవితాలు ఏమైనా చూడగలుగుతారా? ఆలోచన చేయండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి మాటలు ఏమిటంటే, నా ఏళ్ళు రాత్రి అంతా కూడా ఏం చేశాను? ప్రయాసపడ్డాను. సహోదరి, నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుందా? ఈ ప్రయాస అంతా కూడా వృధా అయిపోతుందా కదా? ఈ రోజున సంఘంలో చాలామంది వారి వారి యొక్క ప్రయాసాలు వృధా చేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం వల్ల ఇక ప్రయోజనం చేసుకోవడానికి మాత్రం దేవుని కూర్చోలేకపోతున్నారు. తల్లిదండ్రులైన వారి పిల్లలు చెప్పలేకపోతున్నారు, చేతులారా వదిలేసుకుంటున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు కూడా వదిలేసుకుంటున్నారు. వాళ్ళు అనగా వాక్యం వినే టైంలో కూడా వాళ్ళ యొక్క కొంతమంది అనగా ఏదో ఈ లోక సంబంధమైన విద్య, ఉద్యోగాలు, పనులు, రకరకాల ఎన్నెన్నో వాటిలోకి నడిపిస్తున్నారు. కానీ వాళ్ళు వాక్యం వింటే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారని నడిపించలేని, కూర్చోబెట్టలేని పరిస్థితిలో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను కదా. కానీ ఈ ప్రయాస దేవుని వల్ల మాత్రమే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పేతురు ప్రయాసపడ్డాడు కానీ జరగలేదు. ఏమన్నాడు అక్కడ? ఏంటండి? నిజమే కదా? దొరికిందా? దొరుకుతుందా? ఒకసారి ఆలోచించిన సంగమా, దొరకట్లేదు. ఎందుకు దొరుకుతుంది? వాక్యంలో లేవు, ప్రార్థనలో లేవు, ఆయనతో సహవాసం లేదు, సంఘంతో సహవాసం లేదు, సేవకుడితో సహవాసం లేదు, అనగా సహోదరుడితో సహవాసం లేదు. ఎక్కడ దొరుకుతుంది నీకు? అది ఎవరికైనా, ఎలాంటి వారికైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికైనా, అది స్త్రీలకైనా, యవనస్తులకైనా, పురుషులకైనా, ఎవరికైనా దొరకలేకపోవడం గల కారణం ఏంటంటే, ఇదిగో వాక్యం దగ్గర లేని పేతురు మనకు కనబడుతున్నాడు. మొట్టమొదట్లో వాక్యం దగ్గర లేడు, రెండో పర్యాయం వాక్యం దగ్గర ఉన్నాడు కనుక ప్రభు అంటున్నాడు. చదవండి.
నీ మాట చొప్పున అయినను ఏంటాడు నీ మాట చొప్పున తోసివేసాను. తొయ్యట్లేదండి, తొయ్యకూడదు. దేవుణ్ణి తొయ్యకూడదు, దైవజనుని కూడా తొయ్యకూడదు, దైవ శాస్త్రాన్ని తొయ్యకూడదు. మీ మాటలతో మా పని ఏంటి? మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. అయినను తోసివేయకుండా చాలా జాగ్రత్తగా అంటాడు. నీ మాట చెప్పున, ఇప్పుడు దాకా నీ మాటలు విన్నానయ్యా, ఇప్పుడు దాకా నువ్వు చెప్పి నీకు వాక్యం విన్నానయ్యా, అందులో చాలా సత్యాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, నాకు జరుగుతుందని నాకు నమ్మిక పుట్టింది కనుక నీ మాట చొప్పున ఏం చేస్తాను, నేను వలలు వేస్తునని చెప్పాను. వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణులను తమ పాలివారిని వచ్చి ఆగుదాం. వలలు ఏమైపోతున్నాయండి, లాగలేకపోతున్నారు ఒక పక్క నుంచి, అయ్యో పిగిలిపోతున్నాయి. అప్పుడు పాలివారు చాలామంది ఉంటారు, అంటే వాళ్ళతో కలిసి చేపలు పట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్యాకి సైకిల్ చేసేటండి, సర్జరీలు చేశారు. సర్జరీ అంటే అనగా సైకిల్ చేసి రండి మాకు సహాయం చేయండి, ఇంత చేప ఎక్క ఇప్పుడు వరకు చూడలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశాడు, కొంత పేతులతో పాటు కొంత సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అతనితో పాటు తన పక్క వాళ్ళు కూడా ఏం జరిగింది, పని జరిగింది. దేవునికి స్తోత్రం. మరి నీ వలన, నీ వాక్యం వినటం వల్ల, నీ ప్రార్థన వల్ల, నీవు దేవునిలో నడుచడం వల్ల నీ వల్ల నీ వాళ్ళకి ఎవరికైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం కలిగిందా? కానీ పేతురు చూడండి చేయటం వల్ల తన పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం జరిగింది. చదవండి. వారి వేరొక దోణిలో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంజ్ఞలు చేసిరి. వారి వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఆగుదాం. ఇక్కడ ఇప్పుడు సంపూర్ణమైన మారు మనసు పొందాడు పేతురు. దేవునికి స్తోత్రం. నేను పాపాత్ముడని ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే యేసు ప్రభుకి ఏమనిపించింది, ఇతడు అలా చేపలు పట్టేవాడు కాకుండా ఎలాగా మనుషులు పట్టేవాడుగా కూడా ఇతడు స్థిరమైన వాడిగా చేద్దామని చెప్పేసి దేవుడు తన కూడా ఏం చేశాడు, పిలిచాడు, తన ఎంబడి వెళ్ళాడు. అందరూ స్తోత్రం చెప్పండి. వెంబడించిన పేతురు చనిపోయే వరకు కూడా వెనక్కి తిరగకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించి ఆశీర్వాదకరంగా అతడు ఏం చేశాడు, తన జీవితాన్ని ఎల్లబుచ్చాడు. దేవుని సంగమా, వాక్యం విన్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత, అది యవనస్తుడు అయినా, యవనరాలు అయినా, స్త్రీ అయినా, పురుషుడు అయినా, ఉద్యోగస్తుడు అయినా, వ్యాపారస్తుడు అయినా, నువ్వెవరైనా కావచ్చు. కానీ ఇదిగో వాక్యం విన్న తర్వాత, మారిన తర్వాత నువ్వు వెంబడిస్తున్నావా దేవుణ్ణి? అంటే సంఘాన్ని వెంబడిస్తున్నావా? సహవాసాన్ని వెంబడిస్తున్నావా? దైవ సేవకుని వెంబడిస్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు. దయచేసి పేతురు వెంబడించినట్లుగా చూస్తాం. పేతురు వెంబడించడానికి గల కారణం ఏమిటంటే వాక్యం. పేతురు అనగా తన కూడా వెళ్ళడానికి గల కారణం అనగా వాక్యము. ఆ వాక్యమే తన జీవితాన్ని ఏం చేసింది, ప్రయోజనకరంగా చేసింది. కనుక నా జీవితంలో కూడా ఆ వాక్యాన్ని ఉంచుకోవాలని, మీరు ప్రయోజనకరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దయచేసి మీరు అందరూ కూడా అలా ఉండి ఆశీర్వాదాలు పొందాలని యేసు ప్రభు వారి యొక్క శక్తిగల నామంలో మీకు నేను ఈ వాక్యాన్ని పూజిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీరేం చేస్తారో తెలుసంటే, ఇదిగో వాక్యంలో ఉన్నటువంటి ప్రయోజనాలు దేన్ని కూడా విడిచిపెట్టుకోకుండా వాటిని వెంబడించండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటని కూడా మన ఎన్నికల్లో దీవించును గాక. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.